దేవుని వాక్యంలో అపస్తుల కార్యము నిజేదని వాటిని దేవుని వాక్యంలో లోక స్వార్థ 4వ అధ్యాయం యేసు పరిశుద్ధాత్మ పరిపూర్ణ రోజున జీవించుండగా ఆయన ఆత్మరూపై ఆ సమయంలో చేయక పోయించి ఆ నియమన సమయంలో జీవించగా వారు ఆయన సమీపంగా స్థితితో ఆయన ఆరాధించినప్పుడు వస్తున్నారు. అంటే యేసు ప్రభు పుట్టిన రోజు ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేము పట్టణమట. సంబున్నతోడ సమీపుట్టినాట సంబున్నతోడ సమీపుట్టినాట సకులను ముక్కలుకోని కంపున్నది ఓయన్నాడ కమ్ము ఓయన్నాడ ఇలా దేశమనందు ఇలా పట్టణమునందు ఇలా దేశమనందు ఇలా పట్టణమందు యూదులకు రాదు కొంటాడు ఇక్కడ అక్కడ కొన్ని వచ్చారు దేవుడికి ఆరాధించి పూజించుటకు ఆహారం తీసుకుంటారు. ఆ సన్నిధి వచ్చినప్పుడు ఏదో పట్టణంలో ఆయన పుట్టిందని ఆయన పూర్తి విధానం చేస్తూ దేవుని ఆత్మ సత్యంతో ఆయన ఆరాధించుతున్నారు. దేవుడు ఆత్మకంటే ఆయన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించుకొని ఆయన కనుక దేవుని ఆత్మ మనలో రావాలి. దేవుని ఆత్మ లేని వాడు నా వాడు దేవుడు. రాత్రి అంటే వందలాలు మంది వందలాలు అని అవుతూ వేసి వాడు మాట్లాడకుండా చేసావు, ప్రయత్నం చేసావు. అతను చిన్నగా చెప్పొచ్చు అతను కూడా నువ్వు మాట్లాడాలి, సాక్ష్యం ఇవ్వాలి. అది చచ్చిపోయాము చాలా చెప్తలేమ్మా ఇలా గొడవలు మాట్లాడు ఇంకో ఉద్యోగం మాట్లాడు అంటే సరే. కానీ తెలియదుగా మరి జన్మ చేయాలని అప్పుడు ఆయన ఆరాధించుటకు ఆయన చూపించటము ఆయన గణపరచటము సమయం దేవుడు ఆ రొట్టె పట్టుకుని రాత్రి అంతా ఆనందంతో ఆయన దేవుడు జీవిస్తున్నా రొట్టె తీసుకొని మాత్రం జీవిస్తున్నట్టుగా రాయబడి ఆ రొట్టె యేసు ప్రభు కనుక ఆయన జన్మదినాలు వస్తే అక్కడ పండుగ తీసుకొచ్చి ఆరాధించుటకు ఆయన పూజించుటకు ఆయన జీవితకు అవుతారు. నవ్వు వారి మీదకి వచ్చింది వీరులు సువార్త ప్రకటించి ఆయన తప్ప ఆలోచన ఇదివారు వారందరూ అక్కడ కనిపడ్డారు. ఏమి మహిమ వారు సంపన్నతోడ సమీ ముట్టేనాట సంపన్నతోడ సమీ ముట్టేనాట సకుల దూతలుకోని ఎప్పుడు ముట్టే ఓ అన్నారా ప్రభు ఆ రొట్టె తీసుకొని దేవుని స్థుతి ఆరాధన ఆ రొట్టె మీ అర్పించబడ్డది. కనుక ఆ రొట్టె ఆ ప్రభుని కనబడి కనుక ప్రభు యేసుక్రీస్తు మన కొరకు పరలోక మహిమ వదిలిపెట్టి పాపలోకంలో జన్మించి మగ్దలేని మరియా లేని వాళ్ళు అక్కడ ప్రభు యొక్క జన్మదినం గుర్తు చేసుకున్నారు. అప్పుడు ప్రభు ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎందుకంటే రాయబడింది అప్పం చేత పూజించుతూ ఆ దినం ఆయన ఉన్నారు. ఆ దినంలో ఏది తినలేదు. ఆ తర్వాత ఆకలి వలన ఆయనకి సమయం చెప్పుకొని రాత్రి అంత సమయంలో ఏమి తినుకుంటే ఆనందించుకుంటే ఏమి శుద్ధి ఆరాధన చేసుకుంటాం. యేసు ప్రభు పుట్టిన రోజుగా ఆరాధనగా దేవుని శుద్ధి ఆరాధనగా ఆయన దేవుని కుమారుని ఒట్టె పట్టుకొని చేతులు పెట్టుకొని కనుక దేవునికి ఆరాధన ఏంటి? నీ అంతరంగంలో జీవితంలో మాట్లాడతారు. మారకుంటే పరలోకం మారు మనసు లేఖను చేరదు పరలోకము మారు మనసు లేఖను మాకు లేని ఆత్మలు ఆత్మనానుగా ఏది యొక్క కొట్టమని ఏది ఆత్మ ఆరాధన ఏది వాక్యం ప్రార్థన పాటలు ఆయన శుద్ధిగానం
చేస్తూ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన. కనుక అందువల్ల ఏమంటాడు ఇక్కడ ఆత్మను పరిశుద్ధున్నారు వారిని ఆత్మ వల్ల ఆత్మలో సత్యంతో ఆరాధన దేవుని దేవుని కుమారుడు రొట్టె పట్టుకొని ఆయన ఇస్తున్నారు అంటే ప్రబోధనడా వద్దలే. కనుక మనం ఆత్మీయ ఆహారముగా దేవుని వాక్యములుగా దేవుడు మనకు మాట్లాడు. కనుక నేను దగ్గర అక్కడ సాయంత్రం మాట్లాడా, గంటకు 2 గంటలు మాట్లాడా. వాళ్ళంతా నాకు వినోదమైన మాట ఉండేవారు మాట చేసి కానీ అలా అవకాశం నేను మాట్లాడినా బాగా గుంపులు ఎక్కడికి వెళ్ళి ఎక్కడెళ్ళు తిరుగుడంటే అది నేను మాట్లాడతాను ఆలోచన అది దేవుడు నాతో నడిపి. కానీ ఎవరు దేని ఏర్పడాలనుకున్నారో వారు దేవుని కుమార్తె పరిశుద్ధాత్మ వారికి వచ్చేది. కనుక అందువల్ల పరిశుద్ధాత్మ ఆత్మ వల్ల సమయం అపవాది జోడించినప్పుడు దేవుడు లేదు వాడిని గట్టించాడు. అపవాది ఏది మాటకు విననీయకుండా లోపడకుండా ఏమి అంగీకరించకుండా గడ్డించాడు ఆత్మపడ్డాడు. అది కనుక మనం ప్రభు ఒక జన్మదినమైన గుర్తు చేసి రాత్రంతా నిజంగా మీరే లేదు అసలు రాత్రంతా గుంపులో తిరిగి వాళ్ళ చెప్తుంటా అందరూ అన్నట్టు అవుతాయి. గుంపుల్లో వచ్చి ఎక్కడికి వెళ్ళి తిరిగో నాకు నేను చేసి ఆత్మ ఇంపబడి నిద్ర లేదు అసలు రెస్ట్ లేదు. ఆయన దేవుని మాట సంతోషం కనుక మన హృదయం సంతోషం మన హృదయం ఏది లేదు. ఏదో పాటలు పాడడం ప్రసంగం తినడం రావడం అని కానీ అంత రకమైన జీవితంలో మనకు క్రైస్తవుడు అయినా క్రైస్తవు కూడా ఏడుపు క్రైస్తవుగా ఉన్నావు కానీ అంత రకమైన జీవితంలో నీకు మార్పు కలిగిన వ్యక్తిగా ఈ జీవితం మార్చి అనేకులను మార్చాలి. ఇక్కడ మనకు పెద్ద సంఘంగా మనం మర్యాద ఏర్పరచాలి. ఈ పెద్దదైతే ఈరోజు మరి గ్రామాలు ఉన్నాయి ఈ పెద్దదైతే దేవుడు చేస్తాడు. కానీ ఒకరు కలుపుకొని అదే చెప్పాడు ఏం ప్రార్థన పెడతామని ఏం లేదు కానీ ఏం పెట్టవాడు కొత్తడయ్యా అన్నట్టు అన్నట్టు వచ్చారు పాటలు కనుక దేవుడు ఎవరు ఆత్మ కలిగి ఉన్నారో దేని ఆత్మ వారిలో మంచిగా పిల్ల కదా ఏదో పాట పాడాలి పిల్ల ప్రార్థన చేయాలి అని అన్నట్టు ఏదో మాట్లాడాలి అయినా పర్వాలేదు పాట కానీ దేవుడిని స్థితించాలి. ఇక్కడ ఇది ఈ స్థలంలో చెడ్డరు చెడ్డగా తయారు చేస్తాం. అయ్యే పెద్ద ఆయన పెద్ద బిజినేరి మీకందరికీ కలిసి తెలిసి ఈ సేవను పరిచయం లేడీలో కదిలించాం, దేశమంతా కదిలించాం. ఇప్పుడు 8,000 బిల్లు రాని ఎప్పుడు వాళ్ళు చెక్క అయినా ఈ మాట్లాడే కనుక ఎవరి ఆత్మధైర్యం నడుచుకుంటున్నారో వాడు దేవుని కుమారుడు. స్థితిలో ఉంది కూడా ఈ దేవుని వాక్యం కలిగించగా మానలేదు. ఎన్నో కష్టాలు ఈ కాలం అందరూ వచ్చి చాలా మంది వచ్చారు. ఎంత పెద్దలు వచ్చినారు దేవుని వాక్యం ఆనందం. కనుక మన దేవునిలో ఆనందం సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషము నీకు ఉన్నారా ఈ సంతోషము నీకు ఉన్నారా నీలో సంతోషం కలగాలి. నీ జీవితంలో మార్పు వెళ్ళావా నీ పాపాలు ఒప్పుకున్నావా నువ్వు మారుపట్టు పొందావా ఎందుకు లోకరక్షగా ఆయన పుట్టడం ద్వారా అనేకులు ఆనందించిన ఇక్కడికి రావడం ఇక్కడ రావాలి ఆ కుటుంబంలో వాళ్ళు పడుతుంది ఏమనుకో రావద్దంటే రావుతాం కనుక అవుతుంది ప్రార్థన చేస్తాం. కానీ నేను అనేది మాట ఇక్కడికి ఏం నేను రావమ్మా చెప్పాలని మాట్లాడి కనుక ఒకరు ఆనందంతో దేవుని స్థితి ఆధారంతో కనుక ఈ సమయం నాకు సమయం ఇచ్చినందుకు దేవునికి అయ్యగారికి ఇప్పుడున్న సంగతులకు అందరికీ నా హృదయపూర్వకమైన చెల్లించి
తెలుస్తుంది జ్ఞానం లేదు. నేను మాట్లాడే బలహీనమైపోయినా, మాట్లాడే శక్తి లేకుండా బలహీనమైన స్థితిలో ప్రభు యొక్క వాక్యం సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషము నీకు కావాలన సంతోషం